హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీకెండ్ వచ్చేసి మా పిల్లల్ని లైబ్రరీకి తీసుకొచ్చిన. ఇది ఎక్కడో లేదండి, మెయిన్ రోడ్ మీద భద్రకాళి టెంపుల్కి వెళ్ళే దారిలో పక్కనే ఉంటుంది వరంగల్ లైబ్రరీ. చాలా బుక్స్ ఉంటాయి, పీస్ఫుల్గా పక్కన మంచి గార్డెన్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ వరంగల్ హన్మకొండ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎంతమంది ఈ లైబ్రరీకి వచ్చారు, మీరు లైబ్రరీకి ఎన్నిసార్లు వచ్చారో నాకు కామెంట్ చేయండి. నేనైతే పిల్లల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన అంటే, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 2 సీక్రెట్స్ చెప్తా, ఓకేనా? ఇప్పుడైతే లైబ్రరీ లోపలికి వెళ్దాం. ఇది మొత్తం పెయింటింగ్ అంతా బిల్డింగ్కి ఇట్లా బుక్స్తోని మంచి ఇంటీరియర్ చేయించిండు. లోపల వైఫై పెట్టిండ్రు, మంచి పీస్ఫుల్గా ఒక 8 క్యాబిన్స్ దాకా ఉన్నాయి. అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి లోపలైతే. హిస్టారికల్ బుక్స్, బిజినెస్ బుక్స్, స్టోరీ బుక్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళేద్దాం. లోపలికి వెళ్తుంటే దారిలో ఇదంతా న్యూస్ పేపర్స్ చదవడానికి, కొంచెం సీనియర్ మోస్ట్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చదువుకోవడానికి అయితే ఒక రూమ్, ఫస్ట్ ఎంట్రెన్స్ అదే. నెక్స్ట్ ఇక్కడ మనం బుక్ మీద సైన్ చేయాలి, ఎంతమంది వచ్చాము, ఎవరం వచ్చాము, ఏ టైం అని చెప్పేసి మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో అక్కడ రాసిన తర్వాత మేము పైకి వెళ్ళాం. కింద ఆల్రెడీ మన బుక్స్ ఏమైనా ఉంటే కింద కూర్చొని అక్కడ రూమ్లలో కూర్చొని చదువుకోవచ్చు. మనం బుక్స్ తీసుకోవడానికే వెళ్ళాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ బుక్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. సో ఇప్పుడు పైకి వెళ్దాం. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ మొత్తం బుక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. బిజినెస్ బుక్స్, హిస్టారికల్ బుక్స్, స్టోరీ బుక్స్, చిన్న పిల్లలకైతే పద్యాలు, ఫన్నీ పద్యాలు ఇప్పుడు స్కూళ్ళల్లో అసలు చెప్పట్లేదు. మన 90s కిడ్స్ అయితే చాలా స్కూల్స్లలో మంచి మంచి పద్యాలు చదువుకునే వాళ్ళం కదా. అలాంటి పద్యాలు మన పిల్లలకి తెలుగులో చదువుకోవడానికైతే అన్ని బుక్స్ కొనవసరం లేదు. ఇక్కడైతే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది, ప్లస్ ఈవినింగ్ నైట్ 7 వరకు, 6 వరకు అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడికి రావచ్చు. కొంతమంది అయితే లంచ్ బాక్సులు కూడా తీసుకొచ్చుకొని ఇక్కడే తిని గ్రూప్స్ ఎగ్జామ్స్కి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇప్పుడు పడుతున్నాయి కదా, వాటికి ప్రిపేర్ అవుతున్నారు. నేను వెళ్ళినప్పుడు అందరు వాళ్ళే ఉన్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే. చాలామంది చిన్నపిల్లలు అయితే అసలు ఎవ్వరు లేరు, మా వాళ్ళే. వీళ్ళు స్టోరీ బుక్స్ ఏదో తీసుకొని అయితే కాసేపు చదువుకున్నారు. మా పాప అయితే ఎక్కడ బిజినెస్ కనబడితే ఆ బుక్ పట్టుకొచ్చి నాకు ఇచ్చి ఇది చదువు అని చెప్పి కూర్చోబెట్టింది. సో కాసేపు ఒక 2-3 అవర్స్కి ఎక్కువనే మేము అక్కడ ఉన్నాం. బుక్స్ అన్నీ వీడియోస్ తీసుకొచ్చాను వాళ్ళు అడిగితే, ఓకే అమ్మ తీసుకోండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కాకపోతే కొన్ని రూమ్స్లోకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా సిన్సియర్గా చదువుకుంటుంటే మధ్యలో వెళ్ళి మనం వీడియో తీస్తే డిస్టర్బెన్స్ కదా, అందుకే వెళ్ళలేదు. ఓన్లీ బుక్స్ ఉన్న దగ్గరనే నేను వీడియో తీశాను. సో ఇది బయటికి ఎగ్జిక్యూట్ అయ్యేవే అన్నట్టు పైనుంచి ఒక్కొక్క అసలు పిన్ని చేస్తే వినిపించే అంత సౌండ్లో సైలెంట్గా ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు, ఏం మాట్లాడకుండా. ఆర్మీ వాళ్ళ గురించి అన్ని పెయింటింగ్లలో మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు. నేను ఒక 2 సీక్రెట్స్ చెప్తా అన్నాను కదా. అప్పుడప్పుడు వీకెండ్కి ఇలా వెళ్ళడం వల్ల మనీ సేవ్, ఎందుకంటే లైబ్రరీకి రావడం వల్ల ఎలాంటి బడ్జెట్ అవసరం లేదు. ఇంకొకటి, బయటికి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇలాంటి దగ్గరకు వస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుంది, నాలెడ్జ్కి నాలెడ్జ్ ఉంటుంది. లైబ్రరీకి రావడం వల్ల ఎన్ని బెస్ట్ యూజ్ ఉన్నాయో మీకు వెళ్తే తెలుస్తుందండి, చెప్పడం కాదు. అందుకే మంత్లీ ఒక్కసారైనా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.